హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక ఈకో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ వెహికల్ 6 ఎయిర్ బ్యాగ్స్ బండి 2016 11వ నెల డీజిల్ మాన్యువల్ వెహికల్. ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ 60,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగిందండి బండి. మనకు ఒకటే కీ ఉంది. ఒక కీ వచ్చేసి ఓనర్ దగ్గర ఢిల్లీలో ఉందండి. తను మనకు చూసి ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మంచి ప్రైస్లో మీకు ఈ వెహికల్ అయితే ఇప్పిస్తాను. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి యూపీ 14 DA 7374 ఫ్యాన్సీ నెంబర్ కూడా మనకు వెహికల్ అయితే ఎక్కడ కూడా మనకు ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేకుండా ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్కటి ఒరిజినల్గానే ఉందండి. మెకానికల్గా, సస్పెన్షన్ పరంగా, ఎలక్ట్రికల్ పరంగా మనకు సీట్స్ చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా వెహికల్లోనైతే మనకు మైనస్లు అనేవి ఎక్కడ లేవండి. వెహికల్ని ప్రజెంట్ అయితే నేనే పర్సనల్గా యూజ్ చేస్తూ ఉన్నా. మనకు మైలేజ్ కూడా 20 మనకు యావరేజ్లో రావడం జరుగుతూ ఉంది. టైర్స్ కండిషన్ కూడా ఒక 80 to 85% అయితే మనకు టైర్స్ ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్, బాడీ పార్ట్స్ అన్నీ ఒరిజినల్ అండి. మీకు మళ్ళీ ప్రతి ఒక్క పిన్ టు పిన్ ప్రతి ఒక్క పంచ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే వెహికల్ నేనే దీనికి ఏదైతే రబ్బింగ్, పాలిషింగ్, టెఫ్లాన్ అయితే చేయించడం జరిగిందండి. బ్లాక్ ఫినిషింగ్ చాలా అద్భుతంగా వెహికల్ అయితే మనకు మీరు సైడ్ లుక్ చూసుకోవచ్చండి. ఎంత క్లీన్గా, ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే వెహికల్ వచ్చేసి మన ఇన్నోవా క్రిస్టా. ఇన్నోవా వెహికల్ ఫ్రంట్ నుండి చూస్తే మనకు సైడ్ నుండి చూసినప్పుడు ఎలా ఫీలింగ్ అయితే ఉంటుందో ఆ ఫీల్ అయితే వస్తుందండి. ఒక హెవీ వెహికల్ని చూసిన ఫీల్ అయితే మనకు ఈ వెహికల్ని చూస్తే అయితే నాకైతే వస్తూ ఉంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందండి. మనకు ఫెండర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ ఒరిజినల్గా ఉందండి. మనకు ఎటువంటి పెయింటింగ్స్ అయితే పర్లేదు. మనకు ఎందుకు అని అంటే మీకు ఈ ఫెండర్ ఎక్కువ పుట్టిగిట్లా పెడితే మనకు సౌండింగ్ అనేది వేరే వస్తుంది. అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. సస్పెన్షన్స్ మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదండి. చాలా నీట్గా ఉన్నాయి. అలాయ్ వీల్స్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. మేజర్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. టైర్ వచ్చేసి 215/60R 216 అండి. మనకు 2022లో అయితే మనకు టైర్ అయితే వేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చండి మీరు. 11 వీక్ 2022. 2 టైర్లు ముంగటివి సేమ్ ఒకటేసారి వేయించుకున్నారు. వెనక 2 టైర్లు 2019 ఉన్నాయి. ముంగటి 2 టైర్లు వచ్చేసి 2022 ఉన్నాయి. వెహికల్ వచ్చేసి 62,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంటీరియర్గా మనకు ఎక్స్టీరియర్గా అయితే లెదర్ సీట్ కవర్స్, మనకు లెదర్ ఫినిషింగ్ అయితే వెహికల్కి అయితే చాలా అద్భుతంగా ఉంది. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్. 2 పక్కల సెన్సార్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ సెన్సార్ లాక్ దొరకలేదు. ఈ క్రోమ్ వేసినప్పుడు అయితే నార్మల్గా నేను క్రోమ్ అయితే తెప్పించడం జరిగింది. ఇవి సెన్సార్ లేదు కాబట్టి ఇదైతే వదిలిపెట్టానండి. మీకు కావాలి అని అంటే దీనిపైన ఇది నేను మీకు ఇస్తాను, అది నా దగ్గరే ఉంది. మీకు పంచెస్ అనేవి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. చూడొచ్చు, ఒరిజినల్ పంచెస్. బాడీ లైనింగ్ ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అయితే కాలేదు. 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మీకు ఫుల్గా కట్ అండ్ టైప్లో మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ విధమైన మనకు వెహికల్లో ప్రాబ్లమ్స్ అయితే లేవండి. నేను ప్రతి ఒక్కటి చూసేసి మీ దగ్గరికి అయితే నేను పర్సనల్గా ప్రత్యేకంగా వాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత నీట్గా ఉంటేనే వాడతాను నేను వెహికల్ని. ఏ వెహికల్ అయినా నా దగ్గరకు వచ్చిందంటే అది 100% పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు లెదర్ సీటింగ్స్, కొద్దిగా ఎండ్ అనేది హెవీగా ఉందండి. లెదర్ ప్యూర్ 100% లెదర్ సీట్ కవర్స్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్. ప్రతి ఒక్క పిల్లర్లో మనకు ఎయిర్ బ్యాగ్ అనేది రావడం జరుగుతుంది. కర్టెన్ ఎయిర్ బ్యాగ్ అక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఫుల్గా కర్టెన్ ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సీట్స్లో మనకి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ సైడ్ ఒకటి, కో ప్యాసింజర్ సైడ్ ఒకటి అనమాట. మనకు మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. నేను ఫస్ట్ చెప్పడం జరిగింది మాన్యువల్ అండ్ డీజిల్ వెహికల్ అయితే మనకు ఎటువంటి కొంచెం ఈ గేర్ షిఫ్టింగ్ రావడానికి కొంచెం హార్డ్గా ఉందండి. మనకు క్లచ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. డాష్ బోర్డ్ పైన మనకు ఎటువంటి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేదు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంటీరియర్గా రూఫ్ అనేది అద్భుతంగా ఉంది. స్వామివారి నామాలు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉన్నాయండి. మనకు రూఫ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి స్క్రాచ్లు కానీ, డెంట్లు కానీ లేవండి. రూఫ్ రైలింగ్ కూడా మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ప్రతి ఒక్కటి క్లియర్గా చూస్తున్నాము, మీకు కూడా చూపిస్తూ ఉన్నానండి. డోర్ అడ్జస్ట్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. ఈ యొక్క రైట్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉందో
ఈ మోటార్ అనేది స్ట్రక్ అయిందండి. ఇది నేను చూపించాను, యాక్చువల్లీ మనకు మోటార్ దొరకలేదు, లేకపోతే నేను చేంజ్ చేయించేవాడిని. ఈ మోటార్ ఒకటి, ఈ గ్లాస్ ఒకటి డౌన్ కావడం లేదు. మీకు జస్ట్ 1000 రూపాయల పని, ఆ మోటార్ ఇప్పించేసి మనం దాన్ని చేపించవచ్చు. ఆ స్ట్రక్కింగ్ అనేది తీపిస్తాను నేను, ప్రాబ్లం ఏం లేదండి. అలాగే డోర్ ఎడ్జెస్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ మనకు ఈ డోర్ చేంజ్ అవుతే ఎలా ఉంటుంది అనేది మీకు చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగిందండి. ఒరిజినల్ డోర్కి చేంజింగ్ డోర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. లేకపోతే డోర్ రిపేర్ చేసినా కానీ మనకైతే మీకు తెలిసిపోతుంది. పేస్టింగ్, ఒరిజినల్ పేస్టింగ్ అనేది మిస్ అవుతుంది. పంచెస్ అన్నీ చూసుకోవచ్చండి, పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పేస్టింగ్ అంతా ఒరిజినల్గా ఉంది. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. డోర్ పేస్టింగ్స్ అనేవి ప్రతి ఒక్కటి క్లియర్గా మీకైతే చూపిస్తూ ఉన్నాను. గ్లాసెస్ అన్నీ ఒరిజినలేనండి, ప్రతి ఒక్క గ్లాస్ ఒరిజినల్గా ఉంది. షోరూమ్ గ్లాసెసే, ఫోర్డ్. మీకు కనిపించకపోవచ్చు, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పండి, నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మీకు పంపిస్తాను. అలాగే క్వార్టర్ ప్యానల్స్, ఫెండర్స్ మీకు ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంది. రూఫ్ దగ్గర నుండి, రూఫ్ రైలింగ్స్ దగ్గర నుండి, సస్పెన్షన్స్, అలై వీల్స్ ప్రతి ఒక్కటి అండర్ బాడీ దగ్గర నుండి మీకైతే క్లియర్గా చూపించడం జరిగిందండి, చూపిస్తూనే ఉంటాను. అలాగే మీకు ఏదైతే ఈ నట్లు కొంచెం రస్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీతో ఎందుకు చెప్తానంటే, మీరు ఇంతవరకు వచ్చి చూసినా రేపు అనలేదు అనే విధంగానే ఉండాలండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను కాబట్టి నా పైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు, పోగొట్టుకొని కూడా. అలాగే డిక్కీ ఏదైతే ఉంటుందో మీరు చూడొచ్చండి, పేస్టింగ్ అనేది ఒరిజినల్. అలాగే మంచి షైనింగ్ తోటి ఉంటుందండి. మీరు జస్ట్ లైట్ ఒక చిన్న లుక్ వేసినా సరిపోతుంది. ఒరిజినల్కి మీకు ఏదైతే ఒరిజినల్ ఉండదో దానికి అయితే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా నీట్గా, ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటుందండి. ఎక్కడ రస్ట్ లాంటి ఇష్యూస్ అయితే ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. 1-2 సార్లు జాకీ యూజ్ అయితే చేయడం జరిగింది, కాకపోతే రస్ట్ అయితే లేదండి, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మొన్న వాటర్ బాటిల్ పెట్టినప్పుడు అది మన చేతిలో పడ్డ వాటరే, నేను క్లీన్ చేయలేదు, కొంచెం బయటికి వెళ్ళడం జరిగింది. 2-3 డేస్ నుండి కొంచెం బిజీగా తిరుగుతూ ఉన్నానండి. నేనే దీనికి కొత్త హారన్ చేయించడం జరిగింది. అలాగే రబ్బింగ్, పాలిషింగ్, చిన్న చిన్న వర్క్స్ అయితే మనం చేయించడం జరిగిందండి. గ్లాసెస్, రియర్ డీఫాగర్, రియర్ వైపర్ అండ్ వాటర్ వాష్ ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూ ఉంది. స్టెప్ ఇన్ టైర్ చూసుకున్నట్టయితే మనకు ఒక 80%గా స్టెప్ ఇన్ టైర్ అయితే ఉందండి. అలై వీల్ చూసుకున్నట్టయితే అలై వీల్ కూడా చాలా చక్కగా ఉంది. బంపర్ పైన మనకు ఎటువంటి డెంట్లు కానీ స్క్రాచెస్ కానీ లేవండి, చాలా నీట్గా ఉంది. టైటానియం వెహికల్, TDCI, అలాగే ఈకోస్పోర్ట్, ఫోర్డ్ లోగో, లైట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అలాగే ఈ బేబీ ప్యానల్ ఈ విధంగా ప్రతి ఒక్కటి, ఇది మనం రబ్బింగ్ చేయించినప్పుడు కొంచెం దాన్ని రబ్బింగ్ పౌడర్ అయితే ఉంటుంది, ఆ పౌడర్ యొక్క వైట్ అనేది ఇది. నేను ఏదైనా క్లాత్ పెట్టి తుడిస్తే అది వెళ్ళిపోతుంది, లేదంటే ఒకసారి వాష్ చేయించినా మనకైతే వెళ్ళిపోద్దండి. అంతే తప్ప మీకు వెహికల్లో 1% డిఫెక్ట్ లేకుండా ఇచ్చే బాధ్యత నాది. అలాగే డీజిల్ వెహికల్, అలాగే ఫ్యూయల్ లిడ్ ఒరిజినల్గా ఉంది, మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. డోర్ గార్డ్స్ కూడా వేయించడం జరిగింది. క్రోమ్ యాక్సెసరీస్ అన్నీ నేను వేయించానండి, ఇవన్నీ మనం వేయించుకున్నవే ఇవన్నీ. ఎందుకంటే వెహికల్ ఫస్ట్ అవుటర్ లుక్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఇన్నర్ లుక్ వచ్చేస్తుంది. ఎందుకు అనంటే ప్రీమియం వెహికల్స్లో మనకు హై ఎండ్ వెహికల్స్లో లెదర్ సీటింగ్ వస్తుంది, అలాగే 70 మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవుటర్ లుక్ అనేది మెయిన్ అనమాట. బండిని ఎవరు కానీ చూసినా మనకు ఒక లుక్ కనిపించాలి. అలాగే సస్పెన్షన్స్, ఫ్రంట్ 2 సస్పెన్షన్స్, బ్యాక్ 2 సస్పెన్షన్స్ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్ అన్నీ మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతూ ఉంది. పవర్ విండోస్, అన్ని పవర్ విండోస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ ఒక్క ఏదైతే డ్రైవర్ సైడ్ డోర్ పవర్ విండో ఒక్కటి, ఆ గ్లాస్ డౌన్ కావడం లేదు. ఎటువంటి మోటార్లో డిఫెక్ట్ అయితే లేదండి. డోర్ ఎడ్జెస్ ప్రతి ఒక్కటి మళ్ళీ చెప్తా ఉన్నానండి. 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్, ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క పిల్లర్, రైట్ సైడ్ ఏ పిల్లర్, B pillar, C pillar and punches, left side A pillar, B pillar, C pillar and punches. అలాగే రన్నింగ్ బోర్డ్లో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇష్యూ అయితే లేదండి. చిన్న స్క్రాచ్ కూడా లేకుండా మనకు రన్నింగ్ బోర్డ్ అయితే ఉంది. 2 పక్కల మనకు బ్యాక్ సస్పెన్షన్స్లో కూడా మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. మనకు ఏవైతే ఫెండర్ లైన్స్ ఉంటాయో ఫెండర్ లైన్లలో కూడా మనకు ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి, చాలా చక్కగా ఉంది. మనకు ఇవి క్రోమ్ యాక్సెసరీస్ మీరు లెఫ్ట్ లుక్ చూసుకున్నట్టయితే
ఫుల్లో మనకు క్రోమ్లో అయితే ఈ విధంగా బండి మంచి యూనిక్ లుక్ తోటి కనిపించడం అయితే జరుగుతూ ఉంది. సారీ అండి. మనకు ఓఆర్విఎమ్స్ విత్ సైడ్ ఇండికేటర్ రావడం అయితే జరుగుతుంది. గ్లాసెస్లో మనకు లోపల నుండి గ్లాస్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. ఫెండర్స్ ఒరిజినల్గా ఉన్నాయి, రెండు పక్కల ఫెండర్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. అలాగే సస్పెన్షన్స్ అలాయ్ వీల్స్ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సస్పెన్షన్స్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సౌండింగ్ లేదు, చాలా చక్కగా ఉంది. అలాగే ఫ్రంట్ బంపర్ క్రోమ్ యాక్సెసరీస్ లైట్స్ ఏవైతే ఫాగ్ లైట్ పైన క్రోమ్ ఉంటుందో క్రోమ్ కూడా చాలా నీట్గా ఉందండి. మనము ఈ వెహికల్ ఇంకా వాష్ చేయలేదు, ఎందుకనంటే మీరు చూడొచ్చండి. నేను క్లియర్గా జస్ట్ ఇప్పుడు వెహికల్ని తీసుకొని నేను దాదాపు ఒక 150 to 200 కిలోమీటర్స్ అయితే బయటికి వెళ్ళి రావడం జరిగింది. హైదరాబాద్ దగ్గరలో మన ఏదైతే యాదగిరిగుట్ట ఉంటుందో ఆ దగ్గరలో నియర్ బై వెళ్ళి అయితే రావడం జరిగింది. దారి మధ్యలో వస్తానే వీడియో చేస్తూ ఉన్నాను, ఇంకేంటికి కూడా నేను వెళ్ళనే లేదండి. మీకు బండి నెంబర్ క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా డౌట్గా ఉంటే వెళ్ళేసి షోరూంలో ట్రాక్ అయితే తీసుకోవచ్చండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే ఒరిజినల్గా ఉంటేనే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సిటీలో తిరిగే వెహికల్ కాబట్టి ఫెండర్స్ వాటికి వీటిపైన చిన్న చిన్న స్క్రాచెస్ డెంట్లు అలాంటివి అవి కామన్ అండి. ఆ డెంట్లు అనేది మేజర్ యాక్సిడెంట్ ఏంటి అంటే అఫ్రాన్లు అలా డ్యామేజ్ అవుతే మనకు మేజర్ ఇష్యూ అవుతుంది. అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి వెహికల్కి. బానెట్ ఓపెన్ చేయవా? బానెట్ ఓపెన్ చేయ. ఇక ఒకసారి నేను చెప్తా, స్టార్ట్ చేయి. మీకైతే బానెట్ ఓపెన్ చేసి నేను వెహికల్ని అయితే చూపిస్తానండి. ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇంజన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ బ్యాక్ స్మోక్ కానీ బ్యాక్ కంప్రెషర్ కానీ అలాంటివి ఏమీ లేవండి. అఫ్రాన్ చూసుకోవచ్చు, అఫ్రాన్ ఎటువంటి డ్యామేజ్ లేదు. మీకు అఫ్రాన్ డ్యామేజ్ ఉంటే మీకైతే మెయిన్ యాక్సిడెంటల్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అఫ్రాన్ లెగ్స్ దగ్గర బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, ఈ బానెట్లు ఈ పేస్టింగ్స్ అనేవి మొత్తం పోతుందండి. యాక్సిడెంటల్ హిస్టరీ ఉంటే మీకు ఈ విధంగా అఫ్రాన్లు అయితే ఒరిజినల్గా ఉండవు. ఒరిజినల్ అఫ్రాన్ ఉంది అని అంటే ఏం ప్రాబ్లం లేకుండా ఉంటేనే మీకు ఒరిజినల్ అఫ్రాన్ అయితే ఉంటుంది. అలాగే బ్యాటరీ కూడా అండర్ వారంటీలోనే ఉంది. ఇంజన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చూసుకోవచ్చు. కూలెంట్ కూడా మనకు ఎక్సలెంట్గా ఉంది. బ్రేక్ ఆయిల్, గేర్ ఆయిల్, ఇంజన్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. ఒకసారి స్టార్ట్ చేయవండి. సింగిల్ సెల్ఫ్లోనే అయితే మనకు వెహికల్ స్టార్ట్ అవుతుంది. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, రేడియేటర్ ఫ్యాన్ అనేవి మనకు ఏసీ, చిల్డ్ ఏసీ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడొచ్చండి, సింగిల్ సెల్ఫ్లో మనకు వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి ఎక్సలెటర్ ఇవా, చూడొచ్చండి. ఇవ్వు 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 ఎక్సలెటర్ చూడొచ్చండి. ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ మీకు లిటిల్ బిట్ స్మోక్ కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. 100కు 100%. మీరు చూడొచ్చండి, కెమెరా కూడా నేను దాని పైన పెడుతున్నాను. ఎక్సలెటర్ ఇవ్వు. బస్ మీకు ఇంత క్లారిటీగా నాకు తెలిసి అయితే ఎవరు మీకు చూపించారండి. ఇంజన్ కండిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు బానెట్ పైన ఫోర్డ్ లోగో ఇంత క్లారిటీగా ఓన్లీ మన రెడ్డి కార్స్లో మాత్రమే సాధ్యం అండి. ఈ ప్రైజెస్ కూడా అట్రాక్టివ్ ప్రైజెసే ఉంటాయి. మనం ఇచ్చే ప్రైజెస్కి కూడా ఎవరు డోర్ క్లోజ్ చేసుకో. మనం ఇచ్చే ప్రైజెస్ కూడా విత్ డెలివరీ కూడా ఎవరు ఇలాంటి ప్రైజెస్కి ఇవ్వరండి. ఇంకా మన దగ్గర వచ్చేసి ఇప్పుడు 3 స్పోర్ట్స్ ఎడిషన్స్ ఉన్నాయండి. ఈకో స్పోర్ట్స్ ఏవైతే 6 ఎయిర్ బ్యాగ్ వైట్ కలర్లో స్పోర్ట్స్ ఎడిషన్స్ 8 lakhకి విత్ డెలివరీ ఇస్తాను. 2020 వెహికల్స్ అండి, 21 వెహికల్స్ అండి, 20 వెహికల్స్ కూడా కావు. చాలా మంచి ప్రైస్లో, అట్రాక్టివ్ ప్రైస్లోనైతే మీకు వెహికల్ని అయితే ఇస్తా. అలాగే ఇంకా మన దగ్గర XV 500s అండి. XV 500 2 ఉన్నాయి. ఒకటి 30,000 తిరిగింది, ఒకటి 12,000 తిరిగింది. జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ ఒకటి 2018 ఫిబ్రవరి బండి అండి. 8,50,000కు మీకు విత్ డెలివరీ ఇస్తాను. అలాగే ఈ వెహికల్ గురించి ఇంకా మీకైతే ఫుల్ వీడియోస్ అయితే నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఢిల్లీలో మనకు 84 లక్షల బండి 10 లక్షలకు, 2 లక్షలకు, ₹1,00,000 వస్తుందని చెప్పేసి అనడం ఇవన్నీ ఫేక్ న్యూసెస్ అండి. వీటిని అన్నింటినీ పట్టించుకోవద్దు.
అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవండి. మీకు నార్మల్గా ఇంతకుముందు ఎలా అయితే ఉందో అదే విధంగా 10 సంవత్సరాల బండ్లు మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ నుండి కూడా నడవలేదు, ఇప్పుడు కూడా నడవవు. డీజిల్ అనేది అది అంతా ఫేక్ న్యూస్ అండి. మీరు వాటన్నిటి పట్టించుకొని ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు వేసి అనవసరంగా మోసపోద్దండి. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మళ్ళొకసారి చెప్తానండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, ఒకటే తాళం చేలు ఉంది. టైర్స్ వచ్చేసి మనకు ఒక 80 to 85% ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది, పియూసీ ఫోర్స్లో ఉంది. వెహికల్ ఎక్కడ కూడా ఏ ఒక పంచ్ కానీ, ఏ ఒక పిల్లర్ కానీ, ఏ ఒక గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. ఏసీ చిల్డ్గా ఉంది, అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఒక డ్రైవర్ సైడ్ డోర్ గ్లాస్ అప్ అండ్ డౌన్ అయితే కావడం లేదండి. అలాగే వెహికల్ మీకు 4,80,000 రూపాయలకు విత్ డెలివరీ అయితే ఇస్తాను. లిటిల్ బిట్ నెగోషియేషన్ అయితే చేద్దామండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.